విశాఖపట్నం జిల్లా పరిశీలకులు పెద్దలు విజయసాయి రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు విజయ ప్రసాద్ గారు, పెద్దలు నాగిరెడ్డి గారు, సత్యరామకృష్ణారెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, పెద్దలు జోగనాయుడు గారు, ఉషాకిరణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, పార్టీ వార్డు అధ్యక్షులకు, అలాగే ఈ నియోజకవర్గంలో పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని క్రమశిక్షణతో నడిపిస్తున్నటువంటి సోదరులు, పార్టీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెద్దలు జాన్ వెస్లీ గారు, పెద్దలు ఫారూఖీ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, బూత్ కమిటీ కన్వీనర్ సోదరిమణులకు, పాత్రికేయులకు అందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ సంస్థాగత నిర్మాణం పైన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విస్తృతంగా చర్చించి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల పైన తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీకి పంపించమని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అనేక సమస్యలు ఈరోజు రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో కానీ అనేక సమస్యలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని మాకు అధికారం ఇస్తే కేవలం 6 నెలల్లో, సంవత్సరంలో ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నటువంటి చెప్పినటువంటి నాయకులు ఈరోజు 3 సంవత్సరాలైనా జాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తీరా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి భూదందాన్ని చూస్తా ఉన్నాం. నిన్న దాదాపు 1,00,000 ఎకరాలు విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతాల్లో 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూ రికార్డులన్నీ పోయాయని చెప్పి స్వయంగా జిల్లా కలెక్టర్ చెప్తారు. దాదాపు 3-4 లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఆ భూములు, దానికి సంబంధించినటువంటి రికార్డులు మాయమైపోయాయన్నటువంటి మాట ఈరోజు జిల్లా కలెక్టర్ చెప్తా ఉంటారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములకు సంబంధించినటువంటి రికార్డులు పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు దీని అందరికీ కారణం అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తా ఉంటే దాని మీద విచారణ చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావు. ఈరోజు విశాఖపట్నంలో జరిగినటువంటి అవినీతి నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎప్పుడూ జరిగినటువంటి అతిపెద్ద భూ స్కామ్ ఈ రోజు విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా హయాంలో ఈరోజు విశాఖపట్నంలో జరిగిందనేటువంటి విషయం ఈరోజు ఇప్పటికే విశాఖపట్నం ప్రజలందరూ కూడా గుర్తించారు. మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు రేపు పొద్దున్న మనం వింటున్నటువంటి ఇల్లును కూడా ఇది మా ఇల్లు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మిమ్మల్ని చెప్పినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉండదు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం. మన భూములు మన పేర్ల మీద ఉండట్లేదు, మన స్థలాలు మన పేర్ల మీద ఉండట్లేదు, మన ఇల్లు మన పేరు మీద ఉండట్లేదు. ఏ రికార్డులు ఎప్పుడు మారిపోతా ఉన్నాయో, ఏ రికార్డులు ఎప్పుడు తారుమారు చేస్తా ఉన్నారో, ఏ రికార్డులకు సంబంధించినటువంటి పత్రాలు ఎప్పుడు మాయమైపోతున్నాయో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు విశాఖపట్నం జిల్లా ప్రజలు ఉన్నారు. దీని మీద మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరికీ తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన భూముల్ని, మన ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి సంపదని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద, విశాఖపట్నం జిల్లా ప్రజల మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా అనేక సందర్భాల్లో మనం అనేక విషయాల మీద మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. మరి పెద్దలు విజయసాయి రెడ్డి గారు మనకి దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా మరి ఆయన చెప్పినటువంటి సూచనల మేరకు, ఆయన చెప్పినటువంటి కార్యాచరణతో పార్టీని మరింత బలోపేతంగా విశాఖపట్నంలో ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు.